పక్కన కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ కి మీరు ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, మీ డీటెయిల్స్ సెండ్ చేయొచ్చు. ప్రమోషన్ వల్ల చాలా లాభాలు ఉంటాయండి. ఎలా అంటే మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు అది మన ఏరియా వరకు పరిమితమో లేదా మన తెలిసిన వాళ్ళ వరకు పరిమితమో మన ఊరు వరకు పరిమితం అయితే మనం ఏదైతే కష్టపడుతున్న గోల్ కి మనం రీచ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సోషల్ ప్లాట్ఫామ్ అనేది చాలా చక్కనే అయింది, ఎందుకంటే మనం ఎంత వరకు అయినా కూడా మన మార్కెటింగ్ మనం చేసుకోవచ్చు. సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు లైఫ్ లో సక్సెస్ అవుతారు. మీ బిజినెస్ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ మీకు ఏదైనా ప్రమోషన్ కావాలా, పెయిడ్ ప్రమోషన్ అనుకుంటే ఈ పక్కన వాట్సాప్ నంబర్ని కాంటాక్ట్ అవ్వండి. లవ్ యూ ఆల్, టాటా, నేను విష్ యూ. ఆ ఏజ్ లోంచి పడతానే వాటర్ ఇంతకుముందు నీ పడినా పిలిపిల్లది పోతాను లేడు నేను రోడ్ దగ్గర చెప్పు నీళ్ళు ఏసీ వాటరే ఏమన్నా ఏసీలో వాటర్ పడతాయి పడతాండి అవగాహన పడతాండి ఫుల్ అయితే బిగించుకుంటారు ఏమైనా తిక్క ఏమన్నా ఏసీ వాటర్ కూల్గా ఉంటుందని బకెట్లో పట్టుకుంటారు కూడా. ఈడ మన కూల్ వస్తుంది, నీళ్ళు వేడిగా వస్తాయి. ఆ వేడి నీళ్ళు చలికాలంలో స్నానానికి వాడుకుంటారు. నీకు అన్ని నా కథలు చెప్పగా కానీ వాళ్ళ పెళ్లి కొడుకు ఫోన్ చేస్తున్నారు. పోలా పెళ్లికైనా నేను వస్తాను చెప్పి పెళ్లి కంటే పిలిచలే కోన్ పెట్టి వచ్చేకి ఇంత మెసేజ్ కూడా వచ్చింది. కోన్ పెట్టరాలి పోయి. నువ్వేం కోన్ పెట్టు, నీకు కోన్ పెట్టకు వచ్చా? ఎవరికి? పిల్లలు ఉంటుంది. ఎవరు కోన్ పెట్టి పోతామంటే ఎవరు నవ్వుతారు. ఎంత ఇస్తారా తెలుసా నీకు? అంటే డబ్బులు ఇస్తారు దానికి కూడా. ఎవరు? దానికి 15,000 తీసుకుంటాను కోన్ పెట్టి పెళ్లి కొడుకుకి. ఎంత? 15,000 మినిమం. దాంట్లో 15,000 మెసేజ్ చూడాడు, కమ్ ఫాస్ట్ పెళ్ళికొడుకు ఈజ్ వెయిటింగ్ అని. 15,000 ప్రక్కన 10 నిమిషాలు గీచేస్తాయి. ఇప్పుడు పెట్టినారు మెసేజ్ చూపిస్తాను. నాకు చదువు చూపి ఏమైనా పెట్టినారు చెప్పు. పెళ్ళికొడుకు ఈజ్ వెయిటింగ్ ఆన్ ఫస్ట్ ఫ్లోర్, ప్లీజ్ కమ్ ఫాస్ట్, ఈజ్ వెయిటింగ్ ఫర్ కోన్, యువర్ క్యాష్ విల్ బి గివెన్ ఆన్ స్పాట్. నీ డబ్బులు స్పాట్లో ఇచ్చేస్తాం 15,000, వచ్చి టక్కన పెట్టు. 5 నిమిషాలు పిసికి పస్ డిజైన్ నేర్చుకున్నా ఎప్పుడో ఇప్పుడు ఉపయోగపడతాను చూడు. నేను కూడా ఇప్పుడు అబ్బాయిలంతా ఎక్కువ వేసుకుంటారు, అమ్మాయిలు పడతారు. అమ్మాయిలు పడతారని వేసుకుంటారు, ఇష్టంతో కాదు. అమ్మాయిలకు కోన్ అంటే ఇష్టము. ఇట్లా కోన్ లేదని బయట ఇట్లా కోన్ వేసుకొని అదే కలిసి ఇట్లా చూపించుకుంటుంటారు. హాయ్ అనేది గివ్ ఇట్ అనేది అదే కలిసి ఇట్లా చేత్తో తీసుకున్నట్లు కోన్ చూపించుకుంటారు. ఆ కోన్ చూడటము, అమ్మాయిలు నంబర్ అడగడము, వాళ్ళే నంబర్ వచ్చి ఇయడము. ఇప్పుడు ఇదంతా ట్రెండ్ అయిపోయింది. ఏంది ఎవరు అనుకోలేదు? ఏంది అనుకోలేదు? ఇప్పుడు అంతా డబ్బులు ఖర్చు పెట్టేదంతా కోనే వేయించుకుందని ఖర్చు పెడతారు అబ్బాయిలు. బట్టలు గురించి ఈ స్టైల్ పోయింది, అంతా కోనే. అందరు డిమాండ్ పెరిగింది, అందుకే తీసుకున్నా. పోయి ఇప్పుడు ఏసి పడేస్తే 15,000 వచ్చేస్తుంది స్పాట్ లో. నాకన్నా ఒకసారి ఈసారి వేసేది అది వేయించుకుంటే టైం పడుతుంది. గెర్రకి డబ్బులు 15,000 చేస్తా నీకేం, నేను నాకేముంది పెళ్లి కొడుకు చేసేది నీకేస్తా. అది ఎంత 10 రూపాయలు కదా. ఇది కాదు కాస్ట్, దిస్ ఈజ్ కాస్ట్. ఈ మెదడుకి ఈ చేతి ఊపడానికి ఇస్తారు. ఇది ఎవడుకో, ఇది ఉడను కొనుక్కోగలడు. నువ్వు ఎదగలవా? గన్ను కొనిస్తే కట్టి కాల్చగలవా? మళ్ళా పడవ కొనిస్తే నడపగలవా? మళ్ళీ అట్టే ఇది కూడా. ఇది కాదు నా టాలెంట్కి ఇచ్చేది. 10 రూపాయలకి నేనేమన్నా తిరునాళ్ళ కాడ జాతరల కాడ ఏమన్నా వేసుకుంటూ కూర్చుని లెక్కన పడతాను. ఏమన్నా ఇట్లా స్టిక్కర్ అద్దె ఇట్లా చేతికి వేసేకి మళ్ళా ప్రొఫెషనల్. అదే నీ ప్రొఫెషనల్ ఇస్తారేనా? డబ్బులు ఏమైనా ఎంత ఇస్తావు ఫైనల్ చెప్పేసి నేను బయలుదేరాలి. 10 నిమిషాలు టైం ఉంది. లాస్ట్ డెడ్ చీప్ వేసేది నేను 5,000. అది కూడా చాలా బాగుంటుంది. దాంట్లో పేరు వస్తుంది, పక్కన పూలు వస్తాయి, పక్కన జంతువులు వేస్తాను, మంచి డిజైన్. నీకు ఎవరైనా చూస్తానే ఫ్లాట్ అయిపోయింది. నువ్వు చూపించుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది. మళ్ళా నా మీద దొబ్బేది కాదు. నువ్వు ఎప్పుడు చెయ్యి ఇట్లా ఉండకూడదు, ఎప్పుడు ఇట్లా ఉండాలి. ఇట్లా అనుకుంటే హాయ్ అనుకుంటే ఇట్లా కుదురు. ఒకవేళ తేడాగాడు అనుకుంటారు, కానీ అది తప్పు పట్టద్దు. నంబర్ అయితే నీకు కన్ఫర్మ్ వస్తుంది. అనవసరం హాయ్
హాయ్ హాయ్ అను నీట్ అను నీట్గా నువ్వు హాయ్ 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 హాయ్. అది అది ఫాలో డబ్బులు ఎంత 5,000 తగ్గవా? 5,000 లాస్ట్ మోడల్ ఇంకేమన్నా తగ్గనా? తగ్గేది ఏం లేదు, బొట్టు పెట్టి పంపిస్తే ఎట్లా, ఓకేనా? యాడికి డబ్బు 5,000 నువ్వు ఇంటికాడికి వచ్చే నాకు టైం లేదు, ఫోన్ చేస్తాను, నువ్వు వాడు ఏడబెట్టినావు వాడు చెప్పు. ఆడ ఇంట్లో ఉన్నాయంటాడా? అదే డబ్బులు ఆడినా చెప్పు, వాడు సరే తీసుకుంటాడు. పోతానని చెప్తారు. టైం లేదు నాకు, వద్దు పో. వద్దండి. రే ఆడ డబ్బులు ఉన్నాయి చూడరా, ఏడబెట్టినవరా? రే నీకే ఏడబెట్టినావు డబ్బులు? ఇదే బీరువా కింద అని చెప్పు, బీరువా కింద అని చెప్పునా. బీరువా కింద అంటే బీరువాలోనా బీరువా కిందనా? కింద పై కింద బీరువా కింద అంట చూడు, లోపల అట్ బాక్స్ ఉంటుంది. అట్ట బాక్స్ ఉంటుందంట, అట్ట బాక్స్ కింద. కింద ఎంత ఉంది? నాను మరో తీసుకోదా, 5,000 తీసుకోమని చెప్పు అంతే. 5,000 తీసుకో. సర్లే నేను వస్తాను, నువ్వు తీసుకొని పోయి నువ్వు ఎడకు పోతున్నావు పో. సరే ఉన్నాయి కదా, మీతో పెట్టేసి మనకొద్దు, ఉద్దర సొమ్మే వద్దు, రూపాయి కూడా పుట్టద్దు, అవసరం లేదు. 5,000 తీసుకుంటే అంతా తీసుకుంటానంట. చేపిట్టి యాజీకి వెళ్ళా మళ్ళా చూడు నువ్వు యూజ్ యాజీకి వెళ్ళా. ఇదే బాత్రూమ్ మూవ్ అయితే నువ్వు పెట్టుకున్నాక 2 గంటలు ఇట్లా ఆరిపోయి మళ్ళా మళ్ళా వేడా ఏదేలా నీకు ఆడవాళ్ళకి ఏం నచ్చుతుంది. మధ్యలో ఏం డిస్టర్బ్ చేయొద్దు, నేను చేసినాక నీకు కోడికి మాట్లాడలా. ఫైనల్లో చూడు, కోడి పేరు ఇస్తానంట. ఏమే ఏంటిది ఇక అమ్మాయిలు పడేది కావాలా లేదా నీకేమైనా కావాల్సింది కావాలా? అమ్మాయిలు మామూలుగా ఈ ఫ్లేవర్ చేయను, 15,000 దానికి వేస్తా, నీకని వేస్తాను ఈ ఫ్లేవర్స్, ఈ లవ్ సింబల్స్ అన్ని. ఏంది అంతేనా? అయిపోయా. కోన ఎంతమంది? 30 మందికి వాడతాయి ఇది. నీకు అబ్బా ఒక కోనంతా నీకు ఇస్తారు అనుకున్నామేమో. ఏ రకంగా ఏ పులకం ఉండైనా గాన పడే రకం ఉందా దీంట్లో? ఏది ఏం దీంట్లో ఏముందని ఒక విచిత్రం 5,000 తీసుకుంటావు. ఏంది ఏదో నూడిల్స్ లాగా, దీన్ని చూస్తే ఏదో పురుగులాగా, ఇది చూస్తే ఏదో కప్పులాగా, ఇదేదో గొజ్జిలాగా, కొడిపిలాగా. మ్యాటర్ రాసిన మ్యాటర్ చదివే నీకు ఫోన్ నంబర్ ఇస్తారు, నీకు అది అర్థం కాలే కదా అప్పటి నుంచి. హాయ్ 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 నువ్వు అది ఒకసారి నీట్గాను ఈడు ఏం రాసిన చెక్కగా నేను రాసిన నువ్వు అది ఛాయ్ అంటే ఇవ్వడానికి వాళ్ళు నంబర్లు ఇచ్చేవాళ్ళు, చెక్క నాగుళ్ళు ఎవరో తేడాగాలు ఉంటారు కదా, వాళ్ళు నీకు నంబర్ ఇస్తారు. మళ్ళీ ఇంకేంది ఎవరో వేస్తాను ఏమన్నా? ఏమే నువ్వు ఇట్లా కొని ఎవడేమంటారు, నీకు ఎట్లా వేస్తారుగా? దీని చెక్కగాడని రాస్తావు నువ్వు. చెక్కగాని నేను రాసిన నీకు దానికేముంది? దేవుడు చెక్క నేను ఏ చెక్క నేను అసలు ఎట్లా తీసుకున్నావు నువ్వు చెక్కనే? 5,000 అదే వచ్చేది, మళ్ళీ నీకే టేక్ చెక్ వస్తుంది అనుకుంటే 5,000కి చెక్కని ఓట్లమ్మవాడు ఎవడేమంటారు ఇట్లాగానే? ఎవరు అసలు అమ్మాయిలు పడతా అని చెప్పి నువ్వు ఆఖరి చెక్కగా. అమ్మాయిది 15,000, ఇంకో 5,000 చెప్పు, మంచిది వేస్తా. సీరియస్ 5,000 చెప్పాడు. అవుతా 5,000 కాదు, నువ్వు చాలా చీప్ అవుతావు. చెక్క కానీ నేను పెట్టుకున్నావు
ఒక 5,000తో ఏమైతుంది తిక్కనా కొడుక? చెప్పు అసలు చెక్క నోడు రాయమంటారు నీ గుట్లమ్మవాడా సైతానమ్మవాడా ఉన్నవాడా? ఉంటుంది ఏం కూడదులే. ఆ డబ్బులు చెప్తాడు, చెప్పాడు. ఆడి దాంట్లోనే ఉన్నాయి ఎక్స్ట్రా. నేను దాంట్లో ఉన్నాయి ఇంకా డబ్బులు ఉన్నాయంటే చూడు, దాంట్లో 5 తీసుకో. ముందు 5 తీసుకున్నావు, మళ్ళీ 5,000 తీసుకోండి బాగా తీసుకున్నావా? తీసుకో. నువ్వు మార్చేనా? నువ్వు 10,000 తెస్తా, భారీగా ఉంటది. ఇప్పుడు నేను 10,000 చక్క నోడు రమ్మండి గుడ్ల మోడ నువ్వు అని మళ్ళీ అదే పని చేసినావు నువ్వు. మామూలుగా దానికి కాస్ట్ బట్టి ఉంటుంది. ముందు ఒకటిగా రైతు కదా. నేను అదే చూడు, కోంట్రస్ వేసుకోకుండా ఇట్లా నన్ను చేస్తే నాకు లాస్. కోంట్రస్ కూడా ఉందా? మళ్ళా ఏం చేస్తాను దాన్ని? అదేమో నీకు ఆ చెక్కనే కట్టలే డబ్బులు నూడిల్స్ చేస్తాను, చక్రాలు చేస్తాను, మామిడికాయ పెడతాను. నీ మామిడికాయ కనపడలేదు ఆడ? మామిడికాయ వేస్తాండి ఇది. చూడు, మామిడికాయ మామిడి పండు వేస్తున్నావా? మనుషులు కూర్చోండి బాత్రూమ్ వేస్తాను. గొద్దే నేను చూడు, మామిడి పండు ఎందుకు వేస్తాను నీకు తెలుస్తుంది. దానికే 5,000 పెంచిండేది. ఇది మామిడి పండు పోగనంత అది నీకు అర్థమవుతుందిలే. నీకు సరదానా? ప్రొఫెషనల్ ని ఆర్టిస్ట్ ని పట్టుకొని కొడతాను నువ్వు. ఆర్టిస్ట్ నాకు మళ్ళీ తిక్క వేసుకుంటే ఎవడేమన్నా కానా? అది అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుందిలే. ఉండు, అది టాటో ఉన్నట్లుంటది. లాస్ట్ మిగిలిండేది అట్లా పూసిపోతాం, అదే లుక్ వస్తుంది. చైనా టాటో ఉన్నట్లు. పైన మామిడికాయ, కింద ఏంది చెక్కనే. మామిడి చెక్క గాని నేను అని రాసిన. మామిడి చెక్క గాని అంటే నీకు ఇంకా పెద్ద ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఏమో అనుకుంటారు. ఏం గుడ్లమాడ ఎవడు అసలు నాకే మామిడి చెక్క గాని అని రాసుకున్నావు కదా. ఎవడు చెక్క నువ్వు చెక్క కొట్టమాడా? ఎవడు ఇట్లా రామంటాను అసలుగే చెక్క నోట్లా ఎవడ లెక్క తీసుకుని ఎవడు చెప్పండ్రే? వద్దని చెప్పు. నాకు వద్దు. ఏందొద్దు? మామిడి చెక్క రాపించుకున్నాక 10,000 అవుతుంది. ఉత్త చెక్క అయితే 5,000. నా చెక్క 15,000 ఇస్తావు. టేక్ చెక్క అని రాస్తా. టేక్ మామిడి చెక్క మంచిగా ఉన్నంత వరకు మంచి. టేక్ మామిడి చెక్క నువ్వంతా అది నువ్వు తుడుచుకున్నా పోతుంది అనుకుంటున్నా. మామూలు టైప్ కాదు మేము వేసిండేది. అది ఆల్రెడీ మనం ఏది గీసినామో అది రెడ్గా ఉంటుంది. నువ్వు అది గీసుకున్నా పెట్టుకున్నా మామిడి చెక్క కానీ నేను అనేది అట్లే ఉంటుంది. పైన ఇంకా 5,000 ఇస్తే టేక్ చెక్క వేస్తా. 5,000 ఇస్తే టేక్ చెక్క వేస్తా. చెక్క వేసుకొని పెట్టుకో. చెక్కలేకే కొట్టమాట నా లెక్క నాకు కావాలి. నాకు ఎట్లా కదా ఇస్తలే కానీ మళ్ళీ చెప్పు ఎట్లా హాయ్ చెప్పేది. ఎట్లా చెప్తావు నువ్వు? చెప్పబోతే ఈ డబ్బులు చెప్పి ఎట్లా చెప్తావు? చెప్తారా? చెప్పు. చూపి ఇంట్రెస్ట్ లేకుండా చేయద్దు. ఇంట్రెస్ట్ తో చూపి ఎట్లా లెక్కిస్తాలి చెయ్యి. అందరికి చుట్టూ అందరికి చూపి ఎట్లా. మామిడి చెక్క అంటేనే కదా నీకు నంబర్ ఇచ్చేది. చెప్పు అను. నంబర్ జీతం ఇచ్చావు నువ్వు? ఇస్తాలే. మామిడి చెక్క. మామిడి చెక్క సరిపోయింది. ఏంది ఇచ్చి ఏమే? ఇప్పుడు నీకు ట్రైనింగ్ ఇచ్చి దానికి 3,000 ఇళ్ళను, దానికి ట్రైనింగ్ ఇచ్చి దానికి 3,000 ఇళ్ళను, దానికి నాకెందుకు కూర్చోను? ఎందుకు వేస్ట్ చేసుకున్నాను? ఖర్చు 10,000. మామిడి సమ్మర్ స్పెషల్ అది. మామిడి
నాకు వస్తాను ఎవడెత్తాడు వద్దు నాకు ఉండు చెక్క గాని నేను అని 5,000 పెట్టినావు పైన మామిడి చెక్క గాని అని దానికి 5,000 ఇచ్చినావు పైన ఇంకొక్కటి టేక్ మామిడి చెక్క గాని నోడు పెట్టుకుంటే నువ్వు ఇంకా 5 అద్దరిపోతుంది నాకు లెక్కకుండా మనం భారీగా ఉండే మన పరిణామాలు చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది నీకు ఏదో పరిణామాలు హాయ్ 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 అంటావా హాయ్ కాదు ఏదా ఏం చెప్పు నాకే అట్లయితే ఇవ్వు నువ్వు మడుసా చెప్తున్నా ఏమని నాకు లెక్కనే కావాల ప్లీజ్ నాకు లెక్కనే కావాల ప్లీజ్ చెప్తున్నా నీకు అది వద్దా మామిడి వద్దా నాకు మామిడి వద్దు టేక్ వద్దా టేక్ వద్దు చెక్క వద్దా చెక్కొద్దు ఎవడు చెక్క ఎవడు చెక్క చెక్కొద్దు ఎవడు చెక్క ఎవడు చెక్క నీకు ఇలా కాన్సెప్ట్ అర్థం కాలే మామిడి అంటే మామిడి చెట్టుకు వచ్చేది చెక్క అర్థమైందే ఆ చెక్కనే టేకు అన్నట్లు నీకు సింబాలిక్ చెప్తున్నా నేను అంటే నువ్వు పెద్ద తోటలకి ఆసామి మామిడి తోటలకు ఆసామని అది దాని అర్థం మామిడి చెక్క మామిడి చెక్క కానీ టేక్ మామిడి చెక్క కానీ మామిడి చెక్క కానీ మామిడి చెక్క కానీ మామిడి చెక్క కానీ చెక్క 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 చెయ్యి చెక్క 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 నేను చెక్కను చెక్క నేను చెక్క 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 మామిడి చెక్క కానీ మామిడి చెక్క కానీ మామిడి చెక్క కానీ చెక్క 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 చెయ్యి చెక్క 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 నేను చెక్కను చెక్క నేను చెక్క 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 ఇచ్చాడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం చెప్తారు ఖచ్చితంగా మళ్ళీ అందరు రిచ్ అది కొన్ని నీళ్ళు చల్లుకోపో అనుకుంటా పోయి ఇట్లా టేక చెక్క మామిడి చెక్క పెద్ద చెక్క నేను చెక్క అనుకుంటా నీటిగా అనుకుంటా పో ఏమన్నా ఫస్ట్ టేక చెక్క అని మళ్ళీ మామిడి చెక్క అను నేను చెక్క అని అనుకుంటా పో టేకు చెక్క మామిడి చెక్క నేను చెక్క 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 చెక్క